నమస్తే అండి. పద్మజ శారీ మందిర్ నుండి ఈరోజు మీకు వెడ్డింగ్ స్పెషల్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీస్ 2 గ్రామ్ గోల్డ్లో కొన్నే రీస్టాక్ చేశాను. ఎందుకంటే ఇవి చాలా ప్రైజ్ ఉంటాయి కాబట్టి 2 గ్రామ్ గోల్డ్ అనేటప్పటికీ చాలా రిచ్ లుక్ వస్తాయి. కాకపోతే డీసెంట్గా కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేసుకోండి. మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ప్రతి ఒక్క శారీ ఫీల్ అయ్యి మొత్తం తిరిగి తెచ్చుకున్నాను. అన్ని వీవర్స్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని పేస్టల్లో చూపించాను. మీకు ఫస్ట్ దాదాపు 2-3 వీడియోస్ మొత్తం డీప్ కలర్స్లో చూపించాను కాబట్టి ఇప్పుడు పేస్టల్ చూపిస్తున్నానండి. ఏదన్నా అకేషన్ ఉందంటే హ్యాపీగా స్టోర్కి వచ్చేసేయండి. కంచిపట్టు శారీస్తో ఫుల్ రీస్టాక్ అయిపోయింది పద్మజ శారీ మందిర్. మీకు కావాల్సినంత ఆప్షన్ ఉన్నది. మీరు ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చక్కగా ఇంట్లో కూర్చొని అయినా హ్యాపీగా చెక్ చేసుకోండి. నేను కట్టుకున్న శారీ చూసారా ఎంత డీసెంట్గా ఉందో. మీకు పౌడర్ పింక్ అంటారు చూసారా, అలా పౌడర్ పింక్లో ఆల్ ఓవర్ వీవింగ్ యాంటిక్. ఇది 2 గ్రామ్ గోల్డ్ జరీ అండి. చాలా నీట్గా సింపుల్గా ఉంటుంది. కొంతమంది ఇలానే అడుగుతారు, ప్లెజెంట్గా కావాలి పద్మజ, అట్లా హాయిగా చూడంగానే అట్లా హ్యాపీగా అనిపిస్తుంది. లైట్ పేస్టల్ పౌడర్ పింక్లో సెల్ఫ్ కంచి బార్డర్లో వస్తుంది. మీరు శారీలో బ్లౌజ్తో ఒకసారి పేరప్ చేసుకోవచ్చు. లేదు అంటే కాంట్రాస్ట్ ఏ కలర్తో అయినా కూడా, ఎక్కువ గ్రీన్ అయినా, మెరూన్ అయినా, కాఫీ అయినా, ఎలాంటి బ్లౌజ్తో అయినా కూడా చక్కగా డీప్ కలర్స్తో పేరప్ చేసుకొని ఇంకోసారి అట్లా 2-3 టైమ్స్ అట్లా డిఫరెంట్ బ్లౌజెస్తో చక్కగా కట్టుకోవచ్చండి. మీకు కలర్ కాంబినేషన్స్ అన్నీ పేస్టల్స్ చాలా డీసెంట్గా కావాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు మీనాకారి ఎంత నడుస్తుందో మీనాకారి లేకుండా కూడా అంత అడుగుతున్నారండి శారీస్. అసలుకి ప్యూర్ జెరీ ఆ షైన్ అనేది మీకు తెలిసిపోతుంది. శారీ ఓపెన్ చేయగానే ఆల్ ఓవర్ సెల్ఫ్ వీవింగ్ జాల్ వస్తుంది యాంటిక్ జెరీతో, మంచి 2 గ్రామ్ గోల్డ్ జెరీతో. బార్డరు సెల్ఫ్ కంచి బార్డర్, ఈక్వల్ లెంత్లో 2 సైడ్ వస్తుంది. ఓపెన్ చేయకుండా ఒకసారి ఇద్దు కానీ మొత్తం బేబీ పింక్ కలరేనండి. కొంచెం పర్పుల్ పింక్లా అనిపించింది. మంచి రిచ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ కలర్, మీరు శారీ కలర్ అయితే ఇది. ప్యూర్ 2 గ్రామ్ గోల్డ్ జరీ అండి. చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా ఈజీ డ్రేపింగ్. ప్యూర్ అనేటప్పటికీ మీకు గుప్పిట్లోకి వస్తుంది. ఒకసారి ఓపెన్ చేయండి శారీ, ఇవి చెప్తా. ఇవ్వండి ఇలా మీరు ఎంతైనా కట్టుకోండి, ఎంతసేపు అయినా కానీ చీర అయితే అసలుకి ఇట్లా వచ్చేస్తుంది. డే అంతా కట్టుకున్నా కానీ మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈ కలర్స్ ఎక్కువ వెళ్తుంటాయండి మాకు లైట్ పేస్టల్లో. ఈజీ డ్రేపింగ్ ఉంటుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి వార్పు అంటేనే మీకు పన్నా చూడండి ఎంత పెద్ద పన్నా ఉంటుందో. శారీ కూడా మీరు ఎంత కట్టుకున్నా ఎంత కూడా నలగదండి శారీ. 2 గ్రామ్ గోల్డ్లో హ్యాండ్లూమ్లో మామూలుగా కూడా తెస్తుంటాము, కానీ ఇది 2G. ఒక్క సెకండ్లో కట్టుకోవచ్చు. కూర్చొని కట్టినా ఎంత నీట్గా వచ్చినాయి చూడండి. ప్రైజ్ కావాల్సిన వాళ్ళు మాత్రమే మెన్షన్ చేయండి. ప్యూర్ 2 గ్రామ్ గోల్డ్ కంచిపట్టు శారీస్ డీసెంట్గా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే. ఇది ఒక లెలాక్ కలర్, లెవెండర్, లైట్ లెవెండర్ కాదు లెలాక్ కలర్ అండి. ఆల్ ఓవర్ వీవింగ్ మొత్తం వస్తుంది. బిగ్ కంచి బార్డర్, సెల్ఫ్ కంచి బార్డర్ వస్తుంది. ఇలాంటి శారీస్ మీద మంచిగా ఇలా కుందన్ వర్క్ ఎవరైనా మంచి పెద్ద నగ చేయించుకున్న వాళ్ళైతే భలే కనిపిస్తుందండి. లైట్ శారీ మీద మీరు మంచిగా కుందన్ వర్క్, గుట్టు పూసలు ఇలా ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా, ఫుల్ ఫ్యాషన్ ట్రెండీగా నడుస్తుంది కదా, అంత పెట్టి ఆ ఐటమ్ చేయించుకున్నప్పుడు ఇలా ప్యూర్ జెరీ శారీ తీసుకొని ఇలా పేస్టల్లో వేసుకోండి. రెండు హైలైట్ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది మీకు శారీ. ఇది ఒక రకమైన లెలాక్ కలర్ శారీ. మొత్తం ఇంకా యాంటిక్ జెరీతో మొత్తం 2 గ్రామ్ జెరీతో బిగ్ కంచి బార్డర్ సెల్ఫ్ వస్తుంది. పళ్ళు
వీవింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి స్మాల్ వీవింగ్ బూటాలా వచ్చింది. చాలా స్మూత్గా ఉంటాయి. ఇది కూడా బేబీ పింక్లోని ఇంకొంచెం ఈ పౌడర్ పింక్, బేబీ పింక్, నియాన్, ఈ పింక్స్ అన్నీ ఎక్కువ వెళ్తుంటాయి, సేల్ ఎక్కువ ఉంటుంది, అందుకే ఎక్కువ తీసుకున్నాను. ఎవరికైనా సూటబుల్ కలర్ అన్నట్టు. ప్యూర్ 2 గ్రామ్ జెరీలో. అండ్ నెక్స్ట్ కలర్ లెవెండర్ అండి. ఆల్ ఓవర్ వస్తుంది, ఇలాగా స్మూత్గా ఉంటుంది మీకు అసలుకి. రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ ఇది ఒక రకమైన ఆనియన్ పింక్, పీచ్ పింక్లో సూపర్ సారీ అండి. లైట్ ఎల్లో కలర్ కోర్ వచ్చింది. ప్యూర్ 2 గ్రామ్ గోల్డ్ శారీ కావాలన్న వాళ్ళు మాత్రమే ప్రైస్ అడగండి, ఎందుకంటే కాస్ట్ ఉంటాయి. హ్యాండ్లూమ్లో జెరీని బట్టి కాస్టింగ్ అనేది కూడా ఉంటుంది. ఎక్కువ చాయిస్ కూడా లేవు, 1 ఆర్ 2 చూసి తెచ్చుకున్నాం, ఎందుకంటే ఇవన్నీ అంత ప్రైస్ అమ్మాలి కాబట్టి. ఎల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్తో సూపర్ ఉన్నది శారీ. నేను ఆల్రెడీ 2 తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది. ఇది ఒక రకమైన ఆనియన్ పింక్కి మస్టర్డ్ ఎల్లో. ఓకే, ఇదే కలర్ ఇంకొంచెం డీప్గా మడతేసేయమ్మ ఫాస్ట్. లైట్ ఆల్ ఓవర్ వస్తుంది, ఇది వీవింగ్ మీనాకారి బార్డ్స్ వచ్చాయి ఎల్లో కలర్లో. ఇలా సెల్ఫ్ కంచి బార్డర్లో చాలా డీసెంట్గా ఉన్నది శారీ. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎల్లో. ఇప్పుడు ఎల్లో ఫ్యాషన్ బాగా నడుస్తుంది కదా. ప్యూర్ 2G. నెక్స్ట్ మళ్ళీ సెల్ఫ్లో ఇంకో కలర్ అండి. ఇది ఒక రకమైన పేస్టల్లో మింట్ గ్రీన్ అంటారు కదా, ఎంత బాగుందో శారీ. మాటలు వద్దు, ఎంత బాగుంటాయి, చాలా నీట్గా ఉన్నది శారీ. మింట్ గ్రీన్ ఆల్ ఓవర్ వీవింగ్ జార్లో సెల్ఫ్ కంచి బార్డర్ ఈక్వల్ లెంత్లో వస్తుంది. ఇలా ఆల్ ఓవర్ వస్తుందండి. పళ్ళు అండ్ బ్లౌజ్. ప్యూర్ కంచి పట్టు హ్యాండ్లూమ్ 2 గ్రామ్ గోల్డ్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సింధూర్ పింక్ అంటారు చూసారా, మెజెంటా కూడా కాదు, చాలా బాగుంటుంది కలరు. ఇలా ఆల్ ఓవర్ వస్తుందండి మొత్తం 2 గ్రామ్ గోల్డ్తో సెల్ఫ్ కంచి బార్డర్. ఈ కలర్ మాత్రం మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు, దీనిలో వచ్చే కలరు వేసుకోవచ్చు. కావాలని బోటిక్ స్టైల్ అని చెప్పేసి ఇలా ఈ మధ్య కొన్ని శారీస్కి ఇలా కోర్ పైపింగ్ ఇస్తున్నారు. శారీ మొత్తం ఇలానే వస్తుందండి. ప్యూర్ మీకు ఈ షైనింగ్, ఈ బార్డర్ చూస్తేనే ఐడియా వచ్చేస్తుంది. హ్యాండ్లూమ్లో ఇలా కూడా దొరకడం కూడా మాకు చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడున్న కాంపిటీషన్లో రేట్లు తగ్గించేసి జెరీలు ప్యూర్ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. వీవర్లని ప్యూర్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు మీకు శారీలో మాత్రం ఈ బ్లౌజ్ వచ్చిందండి. కావాలంటే ఈ ఆరెంజ్ రస్ట్ ఉన్నది చూసారా, ఈ కలర్తో కూడా మీరు బ్లౌజ్ పేరప్ చేసేసుకొని వేసుకోవచ్చు. సూపర్ ఉంటుందండి. ఆల్ ఓవర్ మీరు ఒక్కసారి బ్రైడల్గా ఊహించుకోండి. ప్యూర్ 2 గ్రామ్ గోల్డ్లో శారీ కావాలి అనుకుంటే. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మెరూన్ కాదు, అదే కలర్ అండి, వైన్. చాలా నీట్గా ఉంది శారీ. ఆల్ ఓవర్ వస్తుంది, రిచ్ పళ్ళు. ఇలా పైపింగ్ అనేది ఆరెంజ్ కలర్లో వస్తుంది. 2 గ్రామ్ గోల్డ్లో ఆల్ ఓవర్ వీవింగ్తో స్మాల్ పైపింగ్తో శారీ కట్టుకుంటే ఆ షైన్ వేరుంటుంది మీకు. 2 గ్రామ్ గోల్డ్ జెరీ అనేటప్పటికి కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దీనిలో మాత్రం ఆరెంజ్ వచ్చిందండి, మీకు ఇందాకట్లో శారీ కలర్ వచ్చింది, ఇప్పుడు మాత్రం ఆరెంజ్ ఇచ్చాడు. నెక్స్ట్ వింటేజ్ పట్టు ఎక్కువ తేలా హ్యాండ్లూమ్లో, ప్యూర్ హ్యాండ్లూమ్లో కాస్టింగ్ బాగుంటుంది కాబట్టి ఎక్కువ తేలేదండి.
2 గ్రామ్ గోల్డ్ ప్యూర్ వింటేజ్ పట్టులో కావాలి అనుకున్న వాళ్ళు మంచి వైన్ కలర్, సింధూర్ వైన్ కలర్ చాలా నీట్గా ఉంది. జూమ్ చేసినప్పుడు చెక్ చేసుకోండి. స్మాల్ చెక్స్ వచ్చేసి సెల్ఫ్ కంచి బార్డర్, చిన్న కోర్ పైపింగ్తో. ఇదొక రకమైన వైన్ కలర్, రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఎల్లో, అదొక రకమైన ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్లో వచ్చింది బ్లౌజు. ఇలా కావాలంటే కాటన్ సిల్క్, రా సిల్క్ తీసుకొని ఈ కలర్తో బ్లౌజు వర్క్ చేయించుకోవచ్చు. ప్యూర్ వింటేజ్ పట్టు శారీ. 3నే తెచ్చా, 2 తీసేసుకున్నారండి. హ్యాండ్లూమ్లో అసలు శారీ ఓపెన్ చేయకుండా ఎవరా, ఇదొకటి చెప్తా. అది అసలు కంఫర్ట్ చెప్తున్నా మీకు. హ్యాండ్లూమ్లో అసలుకి గుప్పెట్లోకి వస్తాయండి శారీస్ అయితే, అంతే అసలుకి. 2 గ్రామ్ గోల్డ్ అసలుకి డీసెంట్ కాంబినేషన్స్, అసలుకి ఎక్కువ లేవు, ఇవి కూడా కొన్నే ఉన్నాయండి. ఇది కనకాంబరం కలర్కి నాకు డిఫరెంట్ అనిపించింది. బార్డర్ అనేది ఆలివ్ గ్రీన్ వచ్చేసి స్మాల్ వీవింగ్ బూట ఆల్ ఓవర్ వస్తుంది. డీసెంట్ అంతే. ఇక ఈక్వల్ లెంత్లో బార్డర్ వచ్చేసి మీకు చాలా బాగుంది శారీ. కనకాంబరం కలర్, ఇలా ఆలివ్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ చూడండి, ఎంత కాంబినేషన్ కోసమే తీసుకున్నాను నేను ఈ శారీని. మీకు బ్లౌజ్ పెడితే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. కలర్ అనేది చాలా బాగుంది, ఆలివ్ గ్రీన్. ఇలా పెట్టుకుంటేనే మీకు అర్థమైపోద్ది. అండ్ నెక్స్ట్ ఎంత బాగుందో. ఎవరన్నా పేస్టల్ ఇలా డీసెంట్గా కావాలనుకున్నారు, హ్యాపీగా తీసుకోండి మేడం. ఎంత బాగుంటుందో ప్లెజెంట్గా. కొంచెం హైఫై వెళ్ళే వాళ్ళందరూ ఇట్లా డార్క్ కలర్స్ అడగకుండా కొంతమంది ఇలా అడుగుతుంటారు. గోల్డ్ కలర్, బిస్కెట్ గోల్డ్ అంటారు చూసారా, ఆ గోల్డ్కి పీచ్ పింక్ అదిరిపోయింది. నాకు ఎందుకో చూడంగానే డీసెంట్గా అనిపించిందండి శారీ మాత్రం. ఈక్వల్ లెంత్ బార్డరు, నేను వేసుకున్న బ్లౌజ్ కూడా వస్తుందా. ఇంకా చూడండి, ఆల్ ఓవర్ వీవింగ్ బూటీస్ అయితే ఆల్ ఓవర్లో ఉన్నాయండి. ఈక్వల్ లెంత్లో టమాటో, అదే ఇది ఒక రకమైన పింక్ కలర్ వచ్చింది. ఇవన్నీ డీసెంట్గా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. 2 గ్రామ్ గోల్డ్ అసలుకి జెరీ షైనింగ్, ఈ బార్డరు, బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇంకా నెక్స్ట్ కలర్ కుట్టు బార్డర్ అండి. ఇది కూడా ఆ 2 కుట్టు బార్డర్స్, సారీ చెప్పడం మర్చిపోయా మీకు. ఫస్ట్ ఇవన్నీ పేస్టల్లో చూపించినవన్నీ రన్నింగ్ బార్డర్ అన్నట్టు. ఇవన్నీ కుట్టు బార్డర్. కనకాంబరానికి ఆలివ్ గ్రీన్ కుట్టు బార్డరే. నెక్స్ట్ హాఫ్ వైట్ పీచ్ పింక్ కూడా అసలుకి ఇది ఒక రకమైన లైట్ పీచ్ కాంట్రాస్ట్ కుట్టు మెరూన్ బార్డర్ ఈక్వల్ లెంత్లో వచ్చింది. చాలా నీట్గా ఉంది. వింటేజ్ లాగా లైన్స్ వచ్చేసి వీవింగ్ బూటీస్ ఉన్నాయండి. వింటేజ్ పట్టు, లైట్ కనకాంబరం మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో, కానీ లైట్ పీచ్ అండి. హాఫ్ వైట్ కాదు, బీజ్ కూడా కాదు, కొంచెం మెరూన్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది. బ్లౌజ్ ఇలా కుట్టు బార్డర్. ఓకే, ఇవన్నీ 30 అబోవ్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. కావాల్సిన వాళ్ళు 30 వరకు ఉన్నది అయితే నియర్ బై 30 అబోవ్ అట్లా ఉంటాయండి. ఇది ఒక రకమైన పర్పుల్ పింక్కి వైలెట్ కుట్టు బార్డర్లోనే వింటేజ్ జెరీ చెక్స్ వచ్చి బార్డర్ అంచువారి బూటా కూడా వచ్చాయి. బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంది, కంచి బార్డర్ కూడా. ఇది ఒక పర్పుల్ పింక్కి రిచ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కుట్టు బార్డర్లో వన్ మోర్ శారీ, ఆనియన్ పింక్ విత్ మంచి కాఫీ మెరూన్ కలర్. వింటేజ్లో అంచువారి బుటాలో కాంట్రాస్ట్ కుట్టు బార్డర్లో రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. వన్ శారీ మీకు ఇప్పుడు 2 గ్రామ్ గోల్డ్ అన్నీ అది కూడా అండి. డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ కానీ, ఇట్లా ఊసి చెక్ లాగా వచ్చేసి మీకు
వింటేజ్ చెక్స్ విత్ లైనింగ్ వచ్చింది. గ్యాప్ బార్డర్ ఈక్వల్ లెంత్లో. అసలుకి శారీ కలర్ కాంబినేషన్ చూడండి. లెలాక్కి డార్క్ వైలెట్ కలర్, డార్క్ వైన్ డిఫరెంట్గా ఉంది కాంబినేషన్, చాలా బాగుందండి. పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్. యూనిక్గా కావాలి అనుకుంటే ఒకసారి హ్యాపీగా చెక్ చేసుకోండి. ఇది బాడీకి, హ్యాండ్స్కి, బ్యాక్ కూడా ఇప్పుడు బార్డర్లు వేసుకుంటున్నారు. చాలా డిజైనర్ కుట్టించుకుంటున్నారు. శారీ మొత్తం మీకు చాలా వన్ శారీనే ఉన్నదండి ఇలా. అండ్ నెక్స్ట్ వింటేజ్లో మరో కలర్ కాంబినేషన్, ఆనియన్ పింక్కి వైన్ కలర్కి ఆనియన్ పింక్ డిఫరెంట్ ఉంది. సెల్ఫ్ కాంట్రాస్ట్ లాగా అనిపిస్తుంది. వింటేజ్ కలెక్షన్ ఆనియన్ పింక్కి అదొక రకమైన లైట్ ఆనియన్ అండి, వైన్ పింక్ లాగా ఉన్నది. చాలా డీసెంట్గా ఉంది కాంబినేషన్. వింటేజ్ విత్ యాంటిక్ జరీతో కంచి బార్డర్ వస్తుంది. రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ప్రైజు శారీ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రైజు మెన్షన్ అడగండి. ఒక్కో శారీ ఒక్కో ప్రైజ్ ఉంటుందండి. మీకు ప్రతి ఒక్క శారీ గురించి చెప్పడానికి బాక్స్ ఇచ్చే చెప్తా. ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇవ్వండి ఇవన్నీ అసలుకి హ్యాండ్లూమ్ ప్యూర్ జెరీ అనేటప్పటికి మీకు ఇట్లా వచ్చేస్తాయి. అసలుకి స్మూత్గా కంఫర్ట్ ఉంటుంది. పట్టుకోమ్మా. డార్క్ కలర్లో మంచి పర్పుల్, అసలు బార్డర్ అయితే చాలా బాగుందండి. మీనాకారి టిష్యూ బార్డర్లో అడుగుతున్నారు కదా, ఇదంతా డిఫరెంట్ ప్యాటర్న్. ఈ రౌండ్ బుటాలో పీకాక్స్ వచ్చాయి చూడండి, ప్యారెట్స్ వచ్చాయి, చాలా బాగుంది. ఆల్ ఓవర్ వీవింగ్ జాల్ వచ్చి కంచి టిష్యూ బార్డర్ మీద మంచి రౌండ్ బుటాలో మీనాకారి ఫిగర్స్ వచ్చాయి. డిఫరెంట్ ప్యాటర్న్. ఓన్లీ ఒక్కొక్క శారీ ఫీల్ అయి తీసుకొచ్చాము. రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా బూటా బ్లౌజ్, ఇంకా వేరే వర్క్ అవసరం లేదు. చాలా బాగుంది. పర్పుల్ పింక్ అండ్ నెక్స్ట్ మీనాకారి హ్యాండ్లూమ్లో ప్యూర్, ఎంత బాగుందో చూడండి. రామా గ్రీన్కి మీనాకారి కనకాంబరం కలర్ బార్డర్, ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది. ఇట్లా క్రాస్ లాగా వచ్చేసిందండి లైన్స్. మీనాకారి టొమాటో పింక్ బార్డర్లో చాలా నీట్గా ఉంది వర్క్ కూడా. కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్, బుటా బ్లౌజ్. ఈ బార్డర్ అనేది ఏ వర్క్ అవసరం లేదండి, బుటా బ్లౌజ్ వేసుకోవచ్చు. ఈక్వల్ లెంత్లో మీనాకారి బార్డర్, చాలా నీట్గా ఉంది. కలర్ కాంబినేషన్ అన్నీ ఈచ్ వన్ శారీస్ అండి. మళ్ళీ పేస్టల్లో డీసెంట్ కావాలని బాగా అసలు ఒక్క శారీ చూపించినా కళ్ళు మూసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారండి. ఇలాంటి మీనాకారి వద్దు, కొంచెం ఇలా డీసెంట్ సోబర్గా వెళ్ళిపోతున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళ కోసం డీప్ తెస్తున్నా, సోబర్ తెస్తున్నా. 2 గ్రామ్ గోల్డ్లో మీనాకారి టిష్యూ బార్డర్లో మ్యాంగో వచ్చేసింది, చాలా డిఫరెంట్గా. ఆల్ ఓవర్ వీవింగ్ బూటీ, క్రాస్ బూటీలా వచ్చేసాయి. రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్, స్మాల్ వీవింగ్ బూటా బ్లౌజ్ వస్తుంది. ఇది ఒక రకమైన ఏం పింకో, ఇది లైట్ పౌడర్ పింకే, డిఫరెంట్ ఉంది పింక్ కూడా, చాలా బాగుందండి. వన్ శారీ. ఎన్ని హ్యాండ్లూమ్లో శారీస్ అండి. హ్యాండ్లూమ్ వరకు ఒక వీడియో చేస్తున్నాను మీకు. 2 గ్రామ్ గోల్డ్లో మీకు మళ్ళీ మామూలు జెరీలో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకో వీడియోలో మిగిలిన స్టాక్ చూపిస్తా. ఇది డార్క్కి మీకు ఇప్పుడు లైట్ కాంట్రాస్ట్ బాగా ఫ్యాషన్ నడుస్తుంది కదా, ఎంత గ్రాండ్గా ఉందో శారీ. గ్రీన్ కలర్కి అదొక రకమైన పర్పుల్ పింక్ కలర్లో మీనాకారి బార్డర్ వస్తుంది. కట్ మోడల్లో వచ్చింది బార్డర్ కూడా, ఆల్ ఓవర్ వస్తుంది. మంచి బాటిల్ గ్రీన్కి పర్పుల్ పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు పింకే వస్తుంది. స్మాల్ వీవింగ్ బూటీస్ వస్తాయి. వన్ శారీ. ఈ శారీస్ ఓపెన్ చేయాలన్నా భయం వేస్తుంది. ఇదొక రకమైన వన్ మోర్ పేస్టల్ షేడ్లో కలర్ కూడా చెప్పలేనండి ఎంత బాగుందో అసలుకి. పింక్లో ఇంకో షేడ్ ఇది. ఆల్ ఓవర్ చిన్న మీనాకారి టచ్ వచ్చి కొంచెం బిగ్ బార్డర్లో
మీనాకారి టచ్తో బార్డర్ వచ్చింది గోల్డ్ మీద, కాఫీ కలర్ థ్రెడ్ వీవింగ్తో టచ్ వస్తుంది. పర్పుల్ పింక్ లాగా డిఫరెంట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఈ కలర్. ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇవన్నీ 2 గ్రామ్ గోల్డ్లో ప్యూర్ జెరీలో అండి. ఎక్కువ అన్నీ చెప్తున్నా కదా, ఒక్కొక్క శారీ నేను మీకేమి ఆప్షన్స్ ఉండవు వీటిలో. ఇలా అండ్ వింటేజ్ ఊసీ చెక్స్లో నెక్స్ట్ కలర్ మెజెంతా ఊసీ చెక్స్, ప్యూర్ హ్యాండ్లూమ్లో ఊసీ చెక్ అండి. చాలా ఫస్ట్ అసలుకి స్టార్టింగ్ అసలు వింటేజ్ స్టార్ట్ కాకముందే మేము తెచ్చాము ఇవి. ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, చాలా బాగుంటుంది. వింటేజ్ స్టైల్లో మీకు లైన్స్ వచ్చేసి ఈ వీవింగ్ హ్యాండ్లూమ్లో ఇంత దగ్గరగా లైన్ వచ్చినా కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా రిచ్ లుక్ ఉంటుందండి. బాగా అడుగుతున్నారు వింటేజ్ది. ఒకటి నెక్స్ట్ బార్డర్ వద్దు అనుకుంటే బార్డర్ లెస్ అండి వింటేజ్లో. దీనికి లేస్ వేసుకొని లెహంగాలకి ఓణీలకి చాలా ప్లాన్ చేసుకుంటున్నారు. మీకు మెరూన్ రెడ్లో సిల్వర్ ప్యారెట్స్ వచ్చే వీవింగ్ అనేది యాంటిక్ జెరీ మీద. ఇది ఒక రకమైన మెరూన్, చాలా బార్డర్లెస్ వింటేజ్ పట్టు శారీ. వన్ శారీ అండ్ లాస్ట్ వన్ ఈ వీడియోకి హ్యాండ్లూమ్లో మీకు 2 గ్రామ్ గోల్డ్లో ప్యూర్, ఇది ఒక రకమైన పర్పుల్ బ్లూ వైలెట్ కలర్ అండి. వైలెట్కి చాలా డీసెంట్గా ఉంది. ఇంత మంచి లేస్ వేసుకొని చాలా బాగా. మేము అసలుకి కొన్ని శారీస్ మీకు చూపించకుండానే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. బార్డర్లెస్ పట్టు వింటేజ్లో కావాలనుకున్న వాళ్ళు చాయిస్ అన్ని 1 or 2 శారీస్. ఏ శారీ కావాలన్నా ఓన్లీ మెసేజ్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళే. ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్లో కాబట్టి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని 8886222579 నెంబర్కి షేర్ చేయండి. లేదు ఇలాంటి శారీస్ ఫీల్ అయి తీసుకోవాలి అనుకుంటే స్టోర్కి వచ్చేసేయండి. కాకతీయ యూనివర్సిటీ సెకండ్ గేట్ ఆపోజిట్ లైన్ డెడ్ ఎండ్కి వచ్చి లెఫ్ట్ తిరిగితే ఫస్ట్ బిల్డింగ్. థ్యాంక్ యూ.